రాష్ట్రంలో అర్ధరాత్రి నుంచి గాలివాన బీభత్సం సృష్టించింది. తెల్లవారుజాము నుంచి కురిసిన అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. భారీ ఈదురుగాలులకు ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. మామిడి తోటలు ధ్వంసమయ్యాయి. మార్కెట్లోని ధాన్యం తడిసిపోవడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి ఈదురుగాలులతో వర్షం దంచికొట్టింది. ఎడతెరిపి లేకుండా 2 గంటలకు పైగా వర్షం పడింది. వర్షానికి తోడు భారీగా ఈదురుగాలులతో చాలా చెట్లు విరిగిపోయాయి. ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. మామిడి తోటలు ధ్వంసమయ్యాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిపేశారు అధికారులు. కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. మానకొండూరు, హుస్నాబాద్, ధర్మారం, హుజూరాబాద్, సారంగపూర్, రాయకల్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. జగిత్యాల మార్కెట్తో పాటు గ్రామాల్లోని ఐకేపీ సెంటర్లలోని ధాన్యం తడిసిపోయింది. నల్గొండ జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. హాలియా, నకిరేకల్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, దేవరకొండలో ఈదురుగాలులతో కూడిన వర్షం దంచికొట్టింది. కోదాడ, మిర్యాలగూడ హైవేపై చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. చౌటుప్పల్, సౌలి గౌరారం మండలాల్లోని మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిపోయింది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. చాలా మండలాల్లో ఈదురుగాలులతో మామిడికాయలు రాలిపోయాయి. అటు చేతికొచ్చిన వరి పంట ధ్వంసమైంది. ఐదు రోజులుగా వర్షాలు కురవటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లోనూ వర్షం కురిసింది. ఈదురుగాలులకు ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు కూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అకాల వర్షం అపార నష్టం మిగిల్చింది. చేతికొచ్చిన పంట ధ్వంసం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాలపై ద్రోణి ఎఫెక్ట్ ఉండడంతో మరో 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్.